ఉన్నారా తల్లి? యాడిపోయినాడప్ప? యాడా లేడే, కనపలేదే. నువ్వేనా దాన్నా? ఎట్లా మన ఊరు కోసం చేస్తా అంటే ఏం నష్టం వచ్చింది నీకు చెప్పు? ఎందుకు నీది ఎంత బిల్డింగ్ పోతే? ఒక్క నిమిషం. నీకు ఎంత నష్టం జరిగిందో, ఇది గవర్నమెంట్ స్థలం అయితే స్థలానికి రాదు. ఇంకా బిల్డింగ్ ఎంత ఉంటే అంత డబ్బులకి ఇస్తాము. ఎంత వేసినారు ఇతనికి? 37 లక్షలు. ఎంతవరకు పోతుంది? మొత్తం పోతుంది సార్, ఏముండదు. ఎంతవరకు పోతుంది సార్? ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఏమైనా తప్పు ఉందా? గవర్నమెంట్ రేటు ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ అసలు నాకు కట్టిన డబ్బులు రావు సార్. ఇప్పుడు అట్లా కాదు, ఇల్లు తీసుకుంటే నాకు ఇల్లు నీకు ఇంటి పట్టా ఇచ్చేస్తాము, అన్ని ఇస్తాము. ఎక్కడ కాదు, కోతులాయపల్లిలోనే ఇస్తాము. దూరం ఉంటే ఎట్లా సార్? ఇప్పుడు ఏదైనా కానీ ఇది నా ఇంటికేం రాదు. గవర్నమెంట్ లో ఏ రేట్ అయితే అది ఎక్కువ రేటు పెంచిదానుకో వీళ్ళు ఉద్యోగాలు పోతాయి. మార్కెట్ వాల్యూలో కానీ సగం వచ్చినా మేము ఓకే అంటాం. మార్కెట్ వాల్యూ ఇది ఎన్నేళ్ళది ఉంటుందో దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు. అట్లాంటి మాకు చాలా తక్కువ. ఎంత ఉంటే అంత అవుతుంది. సహకరించండి. సగం రేట్ ఇచ్చినా కూడా మేము ఓకే అంటాం. సగం రేటే కదా, ఇప్పుడు సగం కాదు పూర్తిగా ఇస్తాను. ఒక్క నిమిషం. ఇప్పుడు 2013 కు వచ్చిన రూల్ ప్రకారం అయితే చాలా మారిపోయింది సార్. 100% ప్లస్ 100 ప్లస్ 12%, మొత్తము 212% ఇస్తాను. ఇప్పుడు మీరు అంటున్న దానికి ఇంతకు ముందు 2013 కు ఇప్పుడు కొత్త రూల్ వచ్చేసిందని, కొత్త చట్ట ప్రకారము చాలా ఎక్కువ ఇస్తున్నాము. లేకుంటే నీది తీసుకోలే నాకే మోజా. సరేనా? మీకు ఎంతవరకు చట్ట ప్రకారం వస్తుందో అంత డబ్బులు ఇస్తాను. చట్ట ప్రకారం వీళ్ళు చేయాలన్నా వీళ్ళు ఉద్యోగాలు పోతాయి. నువ్వు ఒక పని చేయి, ఇది నీకు నచ్చలేదనుకో, దీని మీద నువ్వు మళ్ళీ కలెక్టర్కి అప్పీల్ చేసుకో. మళ్ళీ ఆయన పెంచడానికి ఉంటుంది. నేను కలెక్టర్తో మాట్లాడి చేస్తాను. సహకరించుప్ప. సరేనా? చేయి సహకరించు. సరేనా? ఏమ్మా ఊరి కోసమే కదా, నీకు దీంట్లో లేకున్నా కానీ ప్లాట్ ఇచ్చేస్తాము, అన్నీ ఇస్తాను. సహకరించుప్ప. ఊరి కోసం చేస్తాడు. ఇది చట్ట ప్రకారమే చేస్తాను. చట్టాన్ని దాటి మేము కూడా పోలేం కదా. బానా మీరు షిఫ్ట్ చేసుకో. ఎట్లా